ఓం నమ శివాయ. చాలామంది అనుకుంటారండి, పల్లెటూరులో కన్నా సిటీలో బాగుంటాం, మంచిగా ఉంటాం, పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటారండి. కాదండి, పల్లెటూరులోనే పిల్లల భవిష్యత్తు కానీ ఏ ఒక్కటైనా ఆనందంగా ఉంటామండి. మన సొంత ఇంట్లోన చక్కగా ఆనందంగా హాయిగా ఉంటామండి. పెరట్లో ఒక 4 కాయగూరలు వేసుకొని చక్కగా పండిన తర్వాత తినుకొని ఆనందంగా తృప్తిగా వ్యవసాయం చేసుకొని హాయిగా ఉంటామండి. భగవంతుడు మనకి ఇచ్చిన దాంట్లో తృప్తిగా ఆనందంగా గుడికెళ్ళి వస్తుంటాం, హాయిగా ఉంటాం. అదే సిటీలో ఉంటే పొద్దున్న లెగిస్తే మళ్ళీ సాయంత్రం వరకు ఎవరి లైఫ్ ఆళ్ళదే. ఎవరికెవరికి సంబంధం ఉండదు. ఎవరు మాట్లాడుకోరండి. మనకు ఒకవేళ ఒంట్లో బాగాలేకపోయినా మన పల్లెటూర్లో ఉంటే అందరూ వచ్చి ఏమైందమ్మా, తగ్గిందా అని అడిగినోళ్ళనే ఉంటారండి. ఈ సిటీలో అనుకోండి ఎవ్వరు ఉండరు. మనకు మనమే చేసుకోవాలి, మన పని మనమే చేసుకోవాలండి. అలాగే రెంట్ కట్టుకోవాలి. మన ఓన్ ఇల్లు ఉంచుకొని సరే మనం జాబ్ పర్పస్లో వచ్చి ఇక్కడ రెంట్ కట్టుకోవాలి. అదే మన ఇంట్లో ఆనందంగా హాయిగా ఉంటాం రెంట్ లేకుండా. ఇక్కడ నెల వచ్చేసరికి రెంటు, గ్యాస్ బిల్లు, నీళ్ళు బిల్లు అని, పిల్లల ఫీజులని, సంవత్సరానికి ఎన్నో ఉంటాయండి. సిటీ లైఫ్ కన్నా మన పల్లెటూరు లైఫ్ చాలా బాగుంటుందండి. ఎంత ఆనందంగా ఉంటుందంటే భగవంతుడు మనకి ఎంత ఇస్తే అంతలో ఆనందం పడాలి. భగవంతుడు నాకు ఇంక ఇవ్వాలని ఎప్పుడు అనుకోకూడదండి. ఇంకొక మాట, ఇప్పుడు సిటీ కన్నా పల్లెటూరులే సిటీలాగా అయిపోయాయండి. చాలా మెరిట్ అయిపోయి చాలా మారాయి కూడానండి. అందరూ చాలా బాగా మారారు. అలాగే ఎవరికైనా ఈ వీడియో తప్పుగా అనిపిస్తే క్షమించండి. మీకు సిటీ లైఫ్ ఇష్టమా, పల్లెటూరు లైఫ్ ఇష్టమా కామెంట్ చేయండి. ఓం నమ శివాయ.